Hello everyone. I am Dr. K.S. Kiran, Senior Neurosurgeon from Yashoda Hospital. సో ప్రీవియస్గా మనం మాట్లాడింది టెక్నాలజీ గురించి, నావిగేషన్ అండి. సో ఈ రోజు టాపిక్ మనకి లేటెస్ట్ టెక్నాలజీలో ఈ రోజు టాపిక్ మనం ఎంచుకుంది రోబోటిక్ సర్జరీస్ ఇన్ న్యూరో సర్జరీ. సో రోబోటిక్ సర్జరీస్ మీరు గ్యాస్ట్రోలో విని ఉంటారు, గైనకాలజీలో విని ఉంటారు, కానీ న్యూరో సర్జరీలో విని ఉంటారు. కానీ లేటెస్ట్గా వీ హ్యావ్ స్టార్టెడ్ రోబోటిక్ అసిస్టెడ్ న్యూరో సర్జరీ. సో అసిస్టెడ్ అంటే మనకి రోబో ఒక సర్జరీ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అంటే మొత్తం అది చెయ్యదు. ఇట్ విల్ అసిస్ట్ అస్, ఇట్ విల్ గైడ్ అస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గైడ్ అంటే ఏంటంటే ఒకవేళ ట్యూమర్ డీప్గా డెప్త్లో ఉంది, సో మనకి కరెక్ట్గా ఆ ట్రాక్ట్ ఏ ట్రాక్ట్లో వెళ్ళాలి, ట్యూమర్ని ఎక్కడ హిట్ చేయాలి అనేది మనకి రోబో మనకి హెల్ప్ చేస్తుంది. సో కొన్ని వీపీ షంట్ ప్లేస్మెంట్ అంటే కొన్ని షంట్ సర్జరీస్ ఉంటాయి. సో ఇంతకుముందు మనం నావిగేషన్ ద్వారా చేస్తాం. సో ఒక్కసారి సిఎస్ఎఫ్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు నావిగేషన్ మిషన్లో షిఫ్టింగ్ ఉంటుంది, కానీ రోబోటిక్ అసిస్ట్ లోపల పెద్ద షిఫ్టింగ్ ఉండదు. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అక్యురేట్గా వీపీ షంట్ చేయగలుగుతాం. సో కొన్ని ట్యూమర్ స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటాం, అంటే పాత దాంట్లో మనం ఏం చేస్తామంటే చుట్టుపక్కల మనకి ఫ్రేమ్ పెట్టి స్టీరియోటాక్టిక్ ఫ్రేమ్ అంటాం, ఆ ఫ్రేమ్ పెట్టి మొత్తం క్యాల్కులేషన్ చేసి డీప్కి వెళ్ళి బ్లైండ్గా హిట్ చేస్తాం. సో ఈ రోబోటిక్ ఉండడం వల్ల, రోబోటిక్ అసిస్టెడ్ ఉండడం వల్ల మీకు లోపల డీప్ స్టీరియోటాక్టిక్ బయాప్సీస్ ఈజీగా హిట్ చేయగలుగుతాం. సో ఇదేనండి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. సో మేము రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ ఆల్మోస్ట్ 15 to 20 సర్జరీస్ చేశామండి. సో రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి, రోబోటిక్ అసిస్టెడ్ న్యూరో సర్జరీ.